సర్కారు జీతంతో సంతృప్తి పడట్లేదు. అక్రమార్జనకు అలవాటు పడ్డాడు. దర్జాగా విలాసాలకు పాల్పడ్డాడు. బాధితులు ఇచ్చిన సమాచారంతో బ్లాక్మెయిల్ చేశాడు. లంచాలకు మరిగి కోట్లకు కోట్లు పడగెత్తాడు. కాకివనంలోనే గంజాయి మొక్కగా పెరిగాడు. గ్రేటర్ హైదరాబాద్లోని అవినీతి తిమింగలం బయటపడింది. సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నేడు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు అధికారులు. కాకివనంలో కరప్షన్ కింగ్, లంచావతారమెత్తిన పోలీస్. వందల కోట్ల విలువైన ఆస్తులు, బంగారము, వెండి ఆభరణాలు, పెద్ద పెద్ద భవనాలు చూస్తుంటేనే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. తీగలాగితే సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అక్రమాల చిట్టా బయటపడుతూనే ఉంది. ఏసీబీ తనిఖీలు తెలంగాణ పోలీసు శాఖలో దుమారం రేపుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై ఉమామహేశ్వరరావు ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, విశాఖపట్నంతో పాటు ఆయన సన్నిహితుల ఇళ్లలోనూ తనిఖీలు చేశారు. సిసిఎస్ ఆఫీసులోని ఏసీపీ ఛాంబర్లోనూ సోదాలు జరిగాయి. కీలక డాక్యుమెంట్లతో పాటు 40 లక్షల రూపాయల నగదు సీజ్ చేశారు. అలాగే బంగారము, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బినామీల పేర్లతో ఉమామహేశ్వరరావుకు పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. 20కి పైగా ల్యాండ్ డాక్యుమెంట్లను పరిశీలించారు. ఇబ్రహీంపట్నం ఏసీపీగా పనిచేసిన సమయంలో అక్రమార్జనకు పాల్పడినట్లు ఉమామహేశ్వరరావుపై ఆరోపణలు ఉన్నాయి. అలాగే సాహితీ ఇన్ఫ్రా కేసు విచారణ అధికారిగా ఉన్నారు. బాధితుల నుంచి డబ్బు వసూలు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఉమామహేశ్వరరావు డీల్ చేసిన కేసుల వివరాలపై ఆరా తీస్తున్నారు. అయితే ఉమామహేశ్వరరావు మాత్రం ఏసీబీ విచారణకు అస్సలు సహకరించడం లేదు. గోల్డ్ కూడా సుమారు వేరియస్ టైమ్స్ 60 తులాస్ గోల్డ్ అది కూడా సీజ్ చేయడం జరిగింది. 3.5 crores అట్లాగా డాక్యుమెంట్ వాల్యూ, యాక్చువల్ రిజిస్టర్డ్ వాల్యూ అది వస్తుంది. ఒక పోలీసు అధికారి కోట్లకు కోట్లు సంపాదించడం సాధ్యమేనా? ఖద్దరు లీడర్ల దోస్తీతో సొమ్ము వెనకేశాడా అన్న ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఏసీబీకి చిక్కిన అవినీతి అనకొండ ఉమామహేశ్వరరావు వెనక పెద్దల అండదండలు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది.